ఇదేంతయ్యా ఇదే, ఇది నేను చూడలా. అసలు బిగ్ బాస్ 8 సీజన్స్లో జరగని విడ్డూరాలన్నీ ఈ బిగ్ బాస్ 9లో జరుగుతున్నాయి. అదేంటో 2025లో అన్ని విచిత్రాలు జరుగుతున్నాయి అని అంటుంటే ఏమో అనుకున్నా, బిగ్ బాస్ 9 కూడా అలాగే జరుగుతుంది. అసలు ఏమైందంటే నామినేషన్స్ జరిగాయి కదా మొన్న, గట్టి కొట్టుకున్నారు. వాళ్ళు కొట్టుకుంటే ఒక ఎత్తు అయితే బయట ఓట్లు పడేది అది ఇంకో ఎత్తు. అసలు ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు ముందు ప్లేస్లో ఉన్నారు, మీరు వీళ్ళు సేవ్ అయిపోతారులే అనే వాళ్ళు వెనకాల ప్లేస్లో ఉన్నారు. ఒక్కొక్కరిగా లిస్ట్ అయితే చెప్తూ ఉంటా, చూసేసేయండి. నాతో పాటు మీరు కూడా షాక్ అవుతారు. ప్లేస్ ఓటింగ్లో తనూజ ఉంది, అదే సీరియల్ యాక్ట్రెస్ తనూజ. అసలు ఎవరైనా చూస్తే తనుజకి ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. ఇంత ఓటింగ్ పడతాడని ఎవరైనా గెస్ట్ చేస్తారా? నేనైతే అస్సలు గెస్ట్ చేయలేదు. నాకేమనిపిస్తుందంటే ఈ సీజన్ మన ఆంటీలు బాగా చూస్తున్నారనుకుంటా. ఎందుకంటే సీరియల్ యాక్టర్స్ని టాప్ ప్లేస్లో పెట్టే పవర్ ఇంకెవరికి ఉంటుంది? మన ఆంటీ వాళ్ళకి తప్ప. ఆంటీ వాళ్ళంటే ఎవరో అనుకున్నారు, మీ అమ్మ మా అమ్మ అందరూ కలిపి. ఏంది? భలే స్మెల్ వస్తుంది. రూమ్ స్ప్రే ఏది రూమ్ స్ప్రే అనుకుంటున్నారా? ఈ రూమ్ స్ప్రే చూసాకే మీరు సెకండ్ ప్లేస్లో ఎవరున్నారో గెస్ట్ చేసేసేయచ్చు ఈ లోపలే. మీరు కానీ నిజంగా గెస్ట్ చేసింటే కింద కమెంట్లో పెట్టేసేయండి. ఇంకెవరు? మన సుమన్ శెట్టి అన్న సెకండ్ ప్లేస్లో ఉన్నాడనమాట. అసలు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ప్రశాంతంగా కూర్చోన్నాడు. ఈ నాన్నకి అసలు ఏం ఓట్లు పడతాయో అనుకున్నా నేనైతే. అమ్మ బాబాయ్, సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక్క స్ప్రేతోని మీ మనసులన్నీ దోచేసుకున్నాడు భయ్య. అలానే ఓట్లు కూడా టప్ప 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 పడిపోయాయి. స్ప్రే వస్తుంది కదా కొట్టకని సప్ప సప్ప అని, అలాగే ఓట్లు కూడా టప్ప టప్ప పడిపోయాయి. థర్డ్ ప్లేస్లో మన ఇమాన్యుయల్ ఉన్నాడు. అదే మన ఇమాన్యుయల్ కమెడియన్ ఉంటారు కదా, జబర్దస్త్ అని చేశారు కదా, ఇమాన్యుయల్ అయితే ఉన్నాడు అనమాట. థర్డ్ ప్లేస్లో ఓటింగ్ పడే అంత పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడా అంటే ఇస్తున్నాడు. ఆ కామెడీతో అందరినీ నవ్వుకునేలా చేస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే హెయిర్ ఇలా పెట్టుకొని వచ్చి అమ్మాయిలాగా, అదైతే నాకు చాలా నచ్చింది. ఇంకోటి ఏంటంటే సంజనని ఎవరు ఎదుర్కోలేరు. అలాంటిది సంజన తప్పు ఉంటే దగ్గరికి వెళ్ళి మేడం మీరు చేసేది తప్పు అని చెప్పేస్తున్నాడు డైరెక్ట్గా. ఆ సంజన కూడా తీసుకుంటుందిలే, దానికి మెచ్చుకోవచ్చు. ఇమాన్యుయల్ అన్న నీ డేరుకు మెచ్చుకుంటున్నాను అన్న. ఫోర్త్ ప్లేస్లో మన సంజన ఉంది. సింహంతో వేట, సంజనతో ఆట మామూలుగా ఉండదు భయ్య. అలానే మన సంజనక్క ఫస్ట్ రాగానే ఎవర్రా పిచ్చిది అనుకున్నా నేను. స్టార్ట్ చేసింది అమ్మ, ఇంకా గేమ్ స్టార్ట్ చేసింది. మనం పిచ్చిది అనుకున్నాం కదా, మనకే పిచ్చి ఎక్కిచ్చింది. అసలు ఏందో ఒక గుడ్డుతో హౌస్ని తగలబెట్టి పడేసింది. ఫోర్త్ ప్లేస్ ఏంటి, ఇమాన్యుయల్ థర్డ్ ప్లేస్ ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదు, సంజన ఫస్ట్ 2 days వచ్చేసి కొంచెం నెగిటివిటీ అయితే ఫేస్ చేసింది, అందుకే సరిగా ఓట్లు పడలేదు. ఇప్పుడైతే దూసుకుపోతుంది. నాకు తెలిసి ఒక సెకండ్ ప్లేస్కి వచ్చినా కూడా సంజన మనం ఆశ్చర్యపోక్కర్లేదు. సంజన ఫ్యాన్స్ ధైర్యంగా ఉండండి. బొంబాయికి రాను అంటూ రాము రాతోడు ఎల్లను ఎలిమినేట్ అవ్వను అంటున్నాడు గైస్. ఎందుకంటే అన్నని ఎవ్వరు కూడా 5th ప్లేస్లో అస్సలు ఊహించుండ్రు. ఎందుకంటే అన్నని మించి తోప్ కంటెస్టెంట్స్ అయితే ఇంకా ఉన్నారు. కానీ ఆ అన్నకుండే సైలెన్స్తో దాని తర్వాత టాస్క్లు ఆడుతున్నాడు. మామూలుగా ఆడట్లేదు, దుమ్ములే పడేస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే ఈ అన్నకి ఎక్కువ ఓట్లు పడ్డానికి కారణం ఆటో అన్నోళ్ళు, అంటే డైలీ వర్క్ చేసుకుంటారు కదా ఆ అన్న వాళ్ళు, వీళ్ళందరూ కలిపి ఆ అన్నకు ఓటేస్తున్నారని నా గట్ ఫీలింగ్. ఎందుకు అనంటే వాళ్ళే ఎక్కువగా ఇలాంటి తెలంగాణ స్లాంగ్ సాంగ్స్ అయితే వింటారు. రాను బొంబాయికి రాను, మా అమ్మ కూడా ఇష్టం కదా ఈ పాట. ఇంకోటి ఏంటంటే ఈ పాటకి మా అమ్మ డాన్స్ నేర్చుకుంటా ఉంటుంది. కామెడీ, కానీ మీరు కూడా నవ్వక తప్పదు. 6th ప్లేస్లో మన డిమోన్ పవన్ అయితే ఉన్నాడు. ఈ అన్న చాలా ఫిట్నెస్ ఫ్రీక్, అది అయితే మనందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఏంటంటే ఫిట్నెస్ అండ్ జిమ్ ఫ్రీక్స్ అందరు కలిపి అన్న ఓటేస్తున్నారు అనుకుంటా. ఆట అయితే ఏం ఆడట్లేదు, చాలా హ్యాపీ సోల్లా కూర్చొని ఉన్నాడు అసలు బిగ్ బాస్ హౌస్లో. కానీ ఓట్లు మాత్రం టప్ప 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 పడుతున్నాయి. ఏమో ఫ్యాన్ ఫాలోయింగ్ అనుకోవచ్చు, గర్ల్ ఫ్యాన్ ఫాలోయింగ్ అనుకోవచ్చు, అయితే మనకు తెలీదు. నాకు తెలిసినంత వరకు గర్ల్ క్రష్ ఈ అన్నకి చాలా ఎక్కువగా ఉందనుకుంటున్నాను. మీరేమంటారు? 7th ప్లేస్లో రితు చౌదరి ఉంది.
ఏంటి రితు అందరికీ తెలుసు కదా కానీ ఓట్స్ ఎందుకు పడట్లేదు అని అనుకుంటున్నారా? మీరు వెయ్యాలిగా, పడాలి అని అంటే. ఆల్రెడీ కాంట్రవర్సీలో ఉండేసి వచ్చింది. కాంట్రవర్సీ అదే ఇంకా నెగిటివే క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు అనుకుంటా అందరూ. వదిలేయండి అయ్యా, ఎందుకు, బాగా ఆడుతుంది కదా, కొంచెం సపోర్ట్ చెయ్యండి. డేంజర్ జోన్లో సృష్టి వర్మ అలానే ఫ్లోరా సైని వీళ్ళిద్దరూ చాలా డేంజర్ జోన్లో ఉన్నారు. ఇద్దరిలో ఒకరైతే కన్ఫామ్గా ఎలిమినేట్ అయిపోతారు. నాకు తెలిసినంత వరకు ఫ్లోరా సైని ఎలిమినేట్ అయిపోతుంది, కానీ ఎందుకో నాకు సృష్టి వర్మ ఎలిమినేట్ అవుతుంది అని పక్కా అనిపిస్తుంది. ఫ్లోరా సైనికి కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది నిజమే, కానీ ఆమె గేమ్ చాలా సైలెంట్గా ఆడుతుంది. ఆమె హీరోయిన్ కాబట్టి ఫ్యాన్స్ ఉండొచ్చు, ఓట్స్ వేస్తారనుకుంటా. కానీ సృష్టి వర్మకైతే ఇన్స్టా రీచ్ లేదు, అలానే బయట ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అంతేం లేదు ఆమెకి. అందుకని నాకు తెలిసి సృష్టి వర్మ అయితే ఎలిమినేట్ అవుతుంది అని నేనైతే అనుకుంటున్నా. మన కామనర్స్లో నామినేషన్స్కి వచ్చిన ఒకే ఒక పర్సన్ డిమోన్ పవన్. ఆ పవన్ అయితే సేవ్ అయిపోయాడు. ఎందుకంటే చెప్పా కదా, గర్ల్ ఫ్యాన్స్, అలాగే మా అమ్మ ఫ్యాన్స్. మా అమ్మ కూడా తెలుసా ఆ మనిషికి ఎంత పెద్ద ఫ్యాన్, నన్ను తిడుతూ ఉంటుంది ఎప్పుడు డిమోన్ పవన్ అని. ఆ మనిషి అయితే సేవ్ అయిపోయాడు. కామనర్స్లో ఆ మనిషి ఒక్కడే వచ్చాడు, ఒక్కరే వచ్చారు, ఆయన కూడా సేవ్ అయిపోయారు. హే, మన కామనర్స్ అందరు సేవ్. ఇంకోటి, కామనర్స్ని అలా లోపల పంపించేశారు, అప్పుడే బయటికి పంపించేస్తున్నారు ఎలిమినేట్ చేసి అనే నెగిటివిటీ రాకూడదు అని అనుకున్నారేమో బిగ్ బాస్ వాళ్ళు. అందుకే కామనర్స్ని ఓనర్స్ చేశారు, అన్ని పవర్స్ అన్ని ఎత్తి వాళ్ళ చేతుల్లో పెట్టారు. వీళ్ళనైతే నామినేషన్స్లో పెట్టారు. ఎందుకంటే సెలబ్రిటీస్కి కొంచెం ఆ ఓటింగ్ అనేది ఉంటుంది కదా అనుకున్నట్టున్నారు. వీళ్ళని పెడితే త్వరగా వెళ్ళిపోతారేమో, అప్పుడు ఇంకా ఫస్టే కామనర్స్ని పంపించేశారు అని అందరు ఫీల్ అవుతారని చెప్పి వాళ్ళనైతే నామినేషన్స్లో పెట్టలేదు. బట్ పెట్టిన కామనర్స్ ఏం తక్కువ కాదండి, పెట్టండి, మేము ఓట్లు వేస్తాం. నేను నిన్నటి వీడియోలో చెప్పినట్టు బిగ్ బాస్లో కొన్ని హిడెన్ సీక్రెట్స్ ఉంటాయి, అలానే నామినేషన్స్లో కూడా కొన్ని హిడెన్ సీక్రెట్స్ ఉంటాయి. ఎవరైతే నామినేట్ అవ్వాలి అని బిగ్ బాస్ గట్టిగా డిసైడ్ అవుతాడో అలా అయ్యేలాగే ఆ టాస్క్ ఉంటుంది కదా, నామినేషన్ ప్రాసెస్ అనేది అలానే డిజైన్ చేస్తాడు. ఏ మనిషిని పిలవాలి ఫస్ట్, ఏ మనిషిని పిలిస్తే ఏ మనిషి సెలెక్ట్, అదే వాళ్ళు ఎవరిని నామినేట్ చేస్తారు, సెకండ్ వచ్చిన వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతారనమాట. ఈ మనిషి వాళ్ళని చేశారు కదా, మనం కూడా చేయొచ్చు, ఇంకా థర్డ్ కూడా మనం కూడా చేయొచ్చు అని ఒక పర్సన్ని టార్గెట్ చేసి పెడతారు. వీళ్ళు నామినేట్ చేస్తున్నారు కంటెస్టెంట్స్ అని అనుకుంటాం, కానీ అక్కడ ఆడేది ఎవరు? బిగ్ బాసే గేమ్ ఆడేది. నామినేషన్స్ అయినా టాస్క్ అయినా ఏదైనా బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్కి అసలు ఆయనకి ఏమనిపిస్తే అదే చేపిస్తాడు కంటెస్టెంట్స్తో. మీరు ఓటింగ్ కూడా, మనం ఎక్కువ ఓటింగ్ ఒకరికి వేసామనుకో, కొన్నిసార్లు వాళ్ళు అసలు సేవ్ అవ్వరు. మనం అందరం ఓటు వేస్తున్నాం కదా, బయట చాలా ఫేమ్ ఉంది కదా అని అనుకుంటాం, కానీ అక్కడ వాళ్ళ టీము ఒక 2 to 3 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేస్తారంట. ఆ సెలెక్ట్ చేసిన వాళ్ళలో వీళ్ళు మనకు పనికొస్తారు, వీళ్ళు మనకు పనికిరారు, అలాగా రేటింగ్ బట్టి, అంటే బిగ్ బాస్ రేటింగ్ ఉంటుంది కదా, ఆ టీఆర్పీ రేటింగ్ బట్టి వీళ్ళు వెళ్ళిపోయినా కూడా పర్లేదు అనే పర్సన్ అయితే ఎలిమినేట్ చేసేస్తారు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ హిడెన్ సీక్రెట్స్ అండ్ మెయిన్లీ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే వీడియో అలా పెట్టగానే ఇలా మీ వరకు వచ్చేయాలి కదా. స్టే ట్యూన్డ్.